సెమినార్కు మన అక్క చెల్లెలందరూ కూడా ఈరోజు వస్తున్నారంటే చాలామంది పెద్దవాళ్ళు మరి ఈ సదస్సుకు రావడం పరిస్థితి ఉంది కాబట్టి ఈ అన్ని అంశాలపైన మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మీరందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు విమల సాగిస్తూ ఉంటారు. వేదిక కింద కూర్చున్న మహిళలందరికీ కూడా ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ పనులన్నీ మానుకొని ఈ పనులు పక్కన పెట్టి అందరూ మాట్లాడతారు దీంట్లో కొంచెం, కానీ ఎక్కడున్నాం మనం? ఏమన్నా ఇంప్రూవ్ అయ్యామా? ఎక్కడి వరకు వచ్చాము? మనలో స్థితిగతుల్లో ఏమన్నా మార్పులు వచ్చాయా? ఇవి మనం చూసుకున్నట్టయితే మార్పులు వచ్చాయి, కొంతవరకు వచ్చాయి. ఇంతకుముందు కాలంలో మహిళలు అంటే వంటగదికి మట్టుకే పరిమితమై ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం మార్పులు వచ్చాయి, బయటకు వస్తున్నారు. వారి కుటుంబ బాధ్యతని మీరు కూడా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు దాంతోపాటు కుటుంబ బాధ్యతను కూడా మీరందరూ మీ తలకి నెత్తినెక్కించుకొని మరీ పనిచేస్తూ ఉన్నారు. కానీ దీనివల్ల మనకేమన్నా ఫ్రీడమ్ వచ్చిందా, మనకేమన్నా స్వాతంత్రం చేకూరిందా అనుకుంటే ఎక్కువ బర్డెన్ అయింది. ఇంత ముందులాగా ఇంటి బాధ్యత తప్పలేదు, పిల్లల బాధ్యత తప్పలేదు, భర్త బాధ్యత తప్పలేదు, అత్తమామల బాధ్యత తప్పలేదు. అంతేనా కాదా? ఏమంటారు మీరు? ఎక్కువ బాధ్యత అయింది. పాతకాలం మహిళల కంటే ఇప్పుడు మహిళలకి ఇంకా ఎక్కువ బాధ్యత అయింది. ఎందుకంటే ఇప్పుడు కుటుంబాన్ని చూసుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా, వాళ్ళకి మనం కూడా సంపాదించి పెట్టాలి. కూలికన్నా వెళ్ళాలా, ఏదో ఉద్యోగానికన్నా వెళ్ళాలా, ఎక్కడికైనా వెళ్ళాలా, కానీ మనం కూడా ఆర్థికంగా మన పాత్ర ఎక్కువైంది. సరే, ఆర్థికంగా పాత్ర ఎక్కువైంది కాబట్టి మనకి ఏమైనా ఉపయోగకరంగా ఉందా? మనం సంపాదించుకుంటున్నాం కాబట్టి మనకి ఏమైనా వెసులుబాటు ఉందా? మనకి ఏమైనా అవసరాలు మనకి మనం తీర్చుకునే స్వతంత్రం ఉందా అని ఆలోచిస్తే అది మటుకు ఎవరికీ లేదు. ఏ రోజు మీరు సంపాదించినా, నెలకి సంపాదించినా మళ్ళీ ఇంటి పెద్ద చేతుల్లోకే వెళ్తుంది. మీకే అవసరాలన్నా మళ్ళీ మనం కావాలి అని అడుక్కొని తీసుకోవాల్సిన పరిస్థితి. అంతేనా కాదా? అది ఎంత పెద్ద ఆఫీసర్ అవ్వనివ్వండి, లేకపోతే కార్మికురాలు అవ్వనివ్వండి, చేతిలోకి డబ్బులు రావంగానే ఇంట్లో ఉన్న వాళ్ళు తీసేసుకుంటున్నారు. మీ ఆరోగ్యం గురించి, మీ వసతుల గురించి, మీ సౌఖ్యం గురించి ఆలోచించే వాళ్ళైతే ఎవ్వరు లేరు. సో మహిళలు మీరు కూడా మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. మీరు ఎన్ని బాధ్యతలున్నా, నేను డాక్టర్ని కాబట్టి డాక్టర్ వైద్యపరంగా చెప్తున్నాను, మీ ఆరోగ్యం గురించి కూడా మీరు పట్టించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక ఇంట్లో ఒక హస్బెండ్, ఒక భర్త ఏదన్నా జబ్బు వచ్చి బెడ్ రిటర్న్ అయ్యాడనుకోండి, ఆ భార్య ఎన్ని సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ అట్లా మంచం మీద ఉన్న మగునికి సేవలు చేస్తానే ఉంటుంది. అన్ని బాధ్యతలు తలకెత్తుకొని సేవలు చేస్తానే ఉంది. కానీ ఒక అమ్మాయి గురించి ఆలోచించండి, ఒక మహిళ గురించి ఆలోచించండి. ఒక మహిళ కనుక జబ్బు వచ్చి మంచం మీద పడినట్టయితే ఎవరైనా సేవలు చేస్తారా? మళ్ళీ వాళ్ళ తల్లి రావాలి, వాళ్ళ అక్క రావాలి, వాళ్ళ చెల్లి రావాలి, ఖచ్చితంగా ఇంకో పెళ్లి చేసుకుంటారు. మిమ్మల్ని బెడ్ మీదనే ఉంచుతారు, వారి పెళ్లి వాళ్ళు చేసుకుంటారు.
సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మహిళల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు, ఇంట్లో లేరు, బయట ఉండొచ్చు, హక్కుల కోసం పోరాడొచ్చు, కానీ సాధించేది మటుకు తక్కువ. మీ అంతటా మీరు మీ ఆరోగ్యం గురించి మీరు విలువ ఇవ్వాలా. మీకు రేపు బీపీలు, షుగర్లు, మెడ నొప్పులు, కాలు నొప్పులు, బీడీలు 24 గంటలు బీడీలు చేసుకుంటూ కూర్చొని ఆ చేతులు తిమ్మిర్లు, ఆకలి లేకపోవడం, ఇవన్నీ నడుము నొప్పి ఇవన్నీ వస్తున్నప్పుడు మీరు ఆసుపత్రికి కూడా పోరు. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపు పోదాం, రేపు కాకపోతే మళ్ళా చూద్దాంలే, ఎందుకంటే గబగబా వంట చేసి పంపించాలా లేదా కూలి పనికి పోవాలా. మరమనుషులం అన్నమాట, రోబోస్ సినిమా అందరూ చూసే ఉంటారు. రోబో అన్ని పనులు చేసినట్టు 24 గంటలు ఇంటికి కుటుంబానికి పని చేసే రోబోలు అనమాట అందరూ. కుక్కరు ఏం చేస్తాం మనం, 1-2 సార్లు దాన్ని రిపేర్ చేయించడానికి ట్రై చేస్తాం, రిపేర్ అవ్వకపోతే ఓకే ఫోన్ అని పడేస్తాం. సో మహిళలు కూడా అంతే. ఈ రోజు నుంచి మీకు మీరు జాగ్రత్త పడండి, మీ ఆరోగ్యం గురించి చూసుకోండి, మీకు కావాల్సిన పరీక్షలు చేసుకోండి. తక్కువ ఉన్నప్పుడే మీరు ఎక్కువ వరకు వెళ్లకుండా మందులు తీసుకున్నట్టయితే జాగ్రత్తగా ఉండగలుగుతారు. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి, మీరు అంత ఎదుగుతుంటే తట్టుకునే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను డైరెక్ట్గా, మీకు ఎంత పరిశ్రమ వచ్చినా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడుతున్నా, ఒక మహిళకి మంచి పేరు వస్తున్నా, మంచి కష్టపడుతున్నా అనుకోండి, తట్టుకోలేదు. సమాజం అట్లా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, మనం కూడా మహిళలకు అండదండగా ఉండాలా. ఇప్పుడు లత అక్క లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో మీరు మహిళా అధికారులకి సరైన సపోర్ట్ ఇవ్వండి. మహిళా అధికారులు, మహిళా శ్రామికుల దగ్గర మీరు ఖచ్చితంగా తిరుగుతున్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకు కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తున్నారు, మేమున్నాం అనే భరోసా మీరు ఇస్తున్నారు, మీ సంఘాలు ఖచ్చితంగా ఇస్తున్నాయి. దానికి నేను మీ అందరినీ అభినందిస్తున్నా. అట్లనే మీరు మహిళా అధికారులకు కూడా సపోర్ట్ ఇవ్వండి. పైన కూర్చున్న వాళ్ళు మహిళా అధికారులు కూడా ఉన్నారు. మా సమస్యలు ఇంకా ఎక్కువగా ఉంటాయి, లేనిపోని కల్పించడం, పుట్టించడం, పేపర్లలో రాయించడం, మనకున్న కాన్ఫిడెన్స్ని తగ్గించడం, అది మెయిన్. కానీ అది తట్టుకొని సమాజంలో నిలబడే ఎంతోమంది మహిళా ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. సో మీరు ఈ సభ ముఖంగా నాకని కాదు, ప్రతి ఒక్క మహిళా అధికారికి ఒకసారి వెళ్ళి కలవండి. మీ దగ్గర, మీ ఆఫీసులో, మీ పరిధిలో ఏం సమస్యలు ఉన్నాయి, ఎలాంటి మగవాళ్ళు మీకు ఇబ్బంది కలిగజేస్తూ ఉన్నారు, మీరు మీ విద్యుక్త ధర్మం సరిగ్గా చేయగలుగుతున్నారా, చేయట్లేదా. సో దాని మీద మీరు ఒక్కసారి వెళ్ళి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడండి. ఖచ్చితంగా ప్రతి ఆఫీసరు మిమ్మల్ని ప్రశ్న చేసి మీకు మహిళా అధికారి ఒక మంచి పొజిషన్లో ఉన్నట్టయితే, చాలా మంది మీకు ఆరోగ్యం కోసం వచ్చినట్టయితే మేము సర్వీస్ చేయగలుగుతాం. ఆ సమస్యని అప్రోచ్ అయ్యే విధానం వేరే ఉంటుంది. సో ఒక సానుభూతి ఉంటుంది, ఒక మహిళ అనే సానుభూతి ఉంటుంది మహిళలకి. సో మీరు ఖచ్చితంగా ఇది చేసినట్టయితే మహిళా అధికారులకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మనందరం చదువు కోసం ఈరోజు సావిత్రిబాయి గారిని మనం ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా కానీ స్మరించుకుంటున్నాం. ఆ స్మరణకి కారణం సావిత్రిబాయి పూలే గారి చదువుల గురించి పోరాడిన మొట్టమొదటి వ్యక్తి మన భారతదేశంలో. కులాలకి మతాలకి అతీతంగా మహిళలు చదువుకోవాలి, మహిళలు చదువుకున్నప్పుడే వారి జీవన శైలి బాగుపడుతుంది, వారి స్థితిగతులు పెంచబడతాయి అని చెప్పి మహిళలందరికీ చదువు కావాల్సిన ప్రాముఖ్యతను తను చెప్పడం జరిగింది. సో చదువుకున్నారు, మీలో చాలా మంది చదువుకున్నారు, కొంచెమన్నా చదువుకున్నారు, కానీ దయచేసి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని మటుకు చదువుకి దూరం చేయకండి. మీరు చదువుకోనప్పుడు పెద్దమ్మలు చాలా మంది కనిపిస్తున్నారు నాకు. సీనియర్ సిటిజన్స్ 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు క్రౌడ్లో చాలా మంది ఉన్నారు. మీరు జీవితం అంతా చూసే వచ్చుంటారు. మీరు బేరీజ్ వేసుకున్నట్టయితే చదువు వచ్చిన మహిళలకు, చదువు రాని మహిళలకు తేడా మీకే తెలుస్తుంది.
ఎంతైనా ఉంది. అండ్ రెండో విషయము, సగం మంది జీవితాలు, మహిళల జీవితాలు వెనుకబడి ఉండడానికి, చదువుకున్నా చదువు లేకపోయినా వెనుకబడి ఉండడానికి మరో ముఖ్య కారణం ఇంట్లో ఉన్న మగవారి వల్ల మద్యపానం. ఈ మద్యపానమే సగం జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. ఎంత సంపాదించినా, బయటకు వెళ్ళిన హస్బెండ్ ఎంత సంపాదించినా ఈవినింగ్ మొత్తం తాగేసి ఇంటికి వచ్చి పండుకుంటే మళ్ళీ మీరు శ్రమించే కుటుంబాన్ని నడపాల్సిన నెత్తి మీద మీ బాధ్యత పడింది. సో ఇప్పుడు మనందరం కూడా సబ్బని లత గారు, సుజాత ముందు మద్యపానంకి వ్యతిరేకంగా పోరాడతాం. దాని మీద పోరాడినట్టయితే, మద్యపానాన్ని దాన్ని అంటి చూసినట్టయితే, మన కుటుంబాల నుంచి తరిమి కొట్టినట్టయితే ఖచ్చితంగా చాలా మంది మహిళల జీవితాలు ఈరోజు బాగుపడతాయి. జనరల్ హాస్పిటల్లో డీ అడిక్షన్ సెంటర్ అనే ఒక సెంటర్ ఉన్నది. సో వాళ్ళు విడవాలనుకుంటున్నారు, కానీ బాగా అలవాటు అయిపోయి విడవలేకపోతున్నారు. అటువంటి వారిని మీరు హాస్పిటల్కి తీసుకొచ్చినట్టయితే అడ్మిట్ చేసి మందులు ఇచ్చి అవకాశం కూడా ఉంది. సో దీన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీ లైఫ్స్ అందరూ బాగుండాలని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, మీ హక్కుల కోసం పోరాడాలని, అలాగే ఆరోగ్యం ఇచ్చిన లత గారికి, వెంకట గారికి అండ్ ఎంటైర్ టీమ్కి చాలా ధన్యవాదాలు. ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. లతా గారికి స్పెషల్గా నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఎందుకంటే మీ అందరికీ నేను కొత్త, నన్ను ఫస్ట్ టైం చూస్తుంటారు మీరందరూ కూడా. స్వదర్ హోమ్ అని చెప్పేసి ఒక మంచి ఆధారం గల ఇంటికి నేను సూపరింటెండెంట్. అది ఓన్లీ ఆడవారికి మాత్రమే. 18 నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్న ఆడవారికి ఎటువంటి సహాయం కావాలన్నా, వైద్యపరంగా, విద్యాపరంగా, న్యాయపరంగా, ఆర్థిక పరంగా ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. ఈరోజు సావిత్రమ్మ పూలే గారి వర్ధంతి జరుపుకుంటున్నాం మనము. సావిత్రమ్మ గారు ఒంటరి మహిళ, ఆమె కూడా అవునా. 9 ఇయర్స్ అప్పుడు ఆమెకు పెళ్లి చేశారు. ఆమె ఎంతో కష్టపడి చదువు మీద మక్కువతోని టీచర్ అయింది. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ భర్త ప్రోత్సాహంతో మొదటి మహిళ ఉపాధ్యాయురాలు మనకి. ఆమె మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమెని దృష్టిలో పెట్టుకొని మీ అందరి ఆడపిల్లల్ని కూడా సావిత్రమ్మలు చేస్తారని ఆనందిస్తున్నాను, ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క ఇంటి నుంచి మంచి చెప్పాలన్నా, చెడు చెప్పాలన్నా మీ నుంచే నేర్చుకుంటారు. సమాజానికి మంచి ఒక వ్యక్తిని అందించాలంటే అది తల్లి వల్లే సాధ్యం, ఆడవారి వల్లే సాధ్యం ఏదైనా కూడా. మహిళ అంటేనే మల్టీ టాలెంటెడ్, అవునా. మల్టీ టాలెంటెడ్ అంటే ఒకే చేతితో ఎన్నో పనులు చేయగలది అని, అవునా. మీరు అదే చేస్తారు కదా డైలీ. ఒక పక్కన అన్నము, ఒక పక్కన కూర, ఒక పక్కన పిల్లాడు బస్సు వస్తుంటుంది, వాడికి బాక్స్ పెట్టాలి, అమ్మాయిలకి జడ వేయాలి, హస్బెండ్కి టిఫిన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మీరు ఒంటి చేత్తోనే చేస్తున్నారు కదా. అందుకనే మహిళ అంటేనే మల్టీ టాలెంటెడ్, అవునా. మీరందరూ కూడా మీకు మీ ఇప్పుడు శ్రామికంగా ఎవరైతే పనులు చేస్తున్నారో అక్కడ సమాన పనికి సమాన వేతనం అనే చట్టం ఉంది, కానీ అది జరగట్లేదు నాకు తెలిసి. కరెక్ట్గా అయితే ఎవరు కూడా మీరు ఎంత పని చేస్తున్నారో పురుషులకు సమానంగా మహిళలకి వేతనం అందట్లేదు. ఆ చట్టం ఉంది, ఆ చట్టాన్ని గురించి మీరు తెలుసుకోవాలి. మీరు ఇట్లా అన్ని మీటింగ్స్కి అటెండ్ అయితే మీలో ఇంకా చైతన్యం వస్తుంది. ఇందాక 2 మహిళలు పాట పాడారు, చాలా ఆనందంగా అనిపించింది నాకు. వాళ్ళలో ఫైర్ ఉంది, మీ అందరిలో కూడా ఫైర్ ఉంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఫైర్ బ్రాండ్, ఎవ్వరికి భయపడేది లేదు. మీకు అన్ని రకాల చట్టాలు ఉన్నాయి, మీకు అన్ని రకాలైన కూడా సదుపాయాలు ఉన్నాయి. మీరు వినియోగించుకోండి, మీరు ముందుకు రండి. స్వదర్ హోమ్ గురించి చాలా మందికి తెలియదు. స్వదర్ హోమ్లో ఎన్నో కేసులు సాల్వ్ చేస్తున్నాం. ఆడపిల్లలు మోసపోయి వస్తున్నారు, వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. ఎవరు ఎట్లా మోసం చేస్తారు, ఆడపిల్లలు సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు. ఇంట్లో పిల్లలకి ఫోన్ ఇచ్చినప్పుడు గమనిస్తూ ఉండండి అమ్మా, పిల్లలు ఏం చూస్తున్నారు ఫోన్లో. సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క కేసు, ప్రతిది కూడా ఫోన్కి లింక్ అయ్యే ఉంది. ఫోన్లో మోసాలు చేయడాలు,
ఫోన్లో మెసేజ్లు చేయడాలు, వాటి ద్వారా ఆడపిల్లల్ని ఉన్నా కూడా ఎక్కడ ఏ మహిళ దొరికినా కూడా సఖీ సెంటర్ లేదా స్వాధారోమ్కి తీసుకొస్తారు. సఖీ సెంటర్లో 5 days షెల్టర్ ఇస్తారు. తర్వాత ఆ కేసు సాల్వ్ కాకపోతే స్వాధారోమ్కి పంపిస్తారు. నా దగ్గర 3 years ఉంచుకొని వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉంది, ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు చదువుకోవాలనుకుంటున్నారా, భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నారా, ఏదైనా ఉద్యోగం కావాలా, టైలరింగ్ నేర్చుకుంటారా, బ్యూటీషియన్ నేర్చుకుంటారా, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేసి స్వాధారం నుంచి ఎన్నో కేసుల్ని పంపిస్తున్నాను. మహిళలకి ఎంతో అండగా నిలుస్తున్నాను. అది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నా దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలు ఇప్పుడు భర్తతో కలిసి పిల్లలతో కలిసి ఉండి వాళ్ళు నాకు కాల్ చేస్తుంటే ఆనందం అనిపిస్తుంది. నా ద్వారా కొంతమంది మహిళలు బాగుపడుతున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలియాలి. మీరు కూడా నా నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. మీ అంతమంది మహిళలకి నేను హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ప్రతి ఒక్కరికి కూడా స్వదర్ ఉంది, మీకు పాంప్లెంట్ ఇస్తాను, మీ దగ్గర పెట్టుకోండి. అందులో నా నంబర్ ఉంటుంది. 24/7 నేను ఎనీ కాల్ లిఫ్ట్ చేస్తాను. అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆడపిల్లకి పోలీస్ వారి సహాయం కానీ, మెడికల్గా కానీ, సబ్బండి లత గారిది కానీ, ఎవరినైనా ఏ ఆడవాళ్ళదైనా వాళ్ళని తీసుకొని వచ్చి ఆ సంస్థకి సంబంధించింది ఉంటే వాళ్ళతో మాట్లాడి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా నా వంతు సహాయం మా ఆర్గనైజేషన్ నుంచి ఎంతవరకు చేయగలనో అంతవరకు చేస్తాం. ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎవ్వరికి భయపడొద్దు, ఎటువంటి మోసాలకి లోను కావద్దు. పిల్లలకి మాత్రం ఫోన్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఫోన్లలో గమనిస్తూ ఉండండి. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అవుతున్నారు. అవి మేము చూస్తున్నాం డైలీ. అందుకని చెప్పేసి మీకు చెప్తున్నానమ్మా, ఎవ్వరూ కూడా ఫోన్లు మాత్రం పిల్లలకి దూరంగా ఉంచండి. ఒక మంచి పుస్తకం ఇవ్వండి, ఒక మంచి గ్రంథం ఇవ్వండి, వాళ్ళని చదవమనండి, నలుగురికి చెప్పమనండి. ఎవరికైనా బర్త్డేకి గిఫ్ట్స్ అయినా కూడా పిల్లలు గిఫ్ట్స్ ఏమి ఇస్తున్నారో చూసి వాళ్ళకు మంచి పుస్తకం ప్రజెంట్ చేయండి. మీరు తల్లులు ఏది చెప్తే పిల్లలు అది వింటారు. ఏ మార్పు అయినా మహిళ నుంచి, మన నుంచే స్టార్ట్ కావాలి. పిల్లలకు మీరు అలవాటు చేయండి. మీ నుంచి మీ జీవిత అనుభవాలు వాళ్ళకి షేర్ చేయండి. చెప్పండి ఏది మంచి ఏది చెడు. ఆడపిల్లని అమ్మలాగా చూడాలి. నాకు 2 కొడుకులు, అందుకే చెప్తున్నా. నా పిల్లలకు నేను చెప్పేది అది, ఏ ఆడపిల్లని కూడా అవమానంగా మాట్లాడొద్దు, ఏ ఆడపిల్ల గురించి కూడా హేళన చేయొద్దు. ప్రతి ఒక్క ఆడపిల్ల అమ్మతో సమానం. ఆ మాట కనుక మీరు డైలీ మీ పిల్లలకు చెప్పగలిగితే ఈ సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను మ్యాక్సిమం తగ్గిస్తాం. చాలా మట్టుకు తగ్గించగలుగుతాం మనం. మేడం చెప్పినట్టు మాకు కూడా డిపార్ట్మెంట్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేడం మీరు అన్నట్టు మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి వీళ్ళనే కాకుండా మమ్మల్ని కూడా పలకరించండి. మా ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవడానికి మాకు ఒక వ్యక్తి కావాలి. మీకు మేము ఉన్నాం, మాకు మీరు కావాలి. ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఎన్నో ప్రెషర్స్ తట్టుకుంటున్నాము, ఎన్నో అవమానాలు ఎదిరిస్తున్నాము, అయినా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు లతా మేడంకి, వెంకట్ సార్కి పూర్తి స్థాయిలో సంపూర్ణ బాధ్యతను స్వీకరించి మరి మహిళా లోకానికి మద్దతుగా నిలబడ్డటువంటి పుష్ప గారు మరి ఇప్పుడు మాట్లాడవలసిందిగా. ఈ సదస్సుకు వస్తున్న వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మై నేమ్ ఇస్ పుష్ప, వర్కింగ్ ప్లేస్ పోలీస్ స్టేషన్ ఇక్కడే నిజామాబాద్. ఈ రోజులలో మహిళలపై చాలా అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఉమెన్ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఉంటాను. లేడీస్ ప్రతి ఏ సమస్య వచ్చినా కానీ మా దగ్గరికి మీరు, ఒకప్పుడు పోలీస్ అంటే భయం అనేది ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ పోలీసు మహేందర్ రెడ్డి డీజీపీ గారు పోయిన వారు ఇక్కడ కమ్యూనిటీ పోలీసింగ్ ఏర్పాటు చేసినారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవ్వరికి ప్రతి ఒక్కరి సమస్యలను మేము పరిష్కరిస్తాము. పోలీస్ అంటే ఒకప్పుడు భయం అనేది ఉండేది, కానీ ఇప్పుడు మీరందరూ మా పోలీస్ స్టేషన్కి వచ్చి మీకు ఏ సమస్య ఉన్నా కానీ
మీకు భయం లేకుండా నిర్భయంగా మాతో చెప్పాలి. మేము మహిళా పోలీస్ స్టేషన్లో వైఫ్ హస్బెండ్ ఈ కౌన్సిలింగ్ చేస్తాము. మరియు ఇక్కడ కొత్తగా ఈ మధ్య భరోసా సెంటర్ ఓపెనింగ్ అయింది. చిన్నపిల్లలపై లైంగిక దాడులు జరిగితే అక్కడ కూడా వారి మీద కేసులు ఇన్వెస్టిగేషన్ ఐఓగా నేనే చేస్తాను. ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ నుంచి సఖీ సెంటర్కి పంపిస్తాము. చిన్న చిన్న పిల్లల మీద ఏ కేసెస్ జరిగినా కానీ అవన్నీ మేమే టేకప్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఈ రోజులలో ప్రతి ఒక్క సమస్యకు సొల్యూషన్ ఉంది. మీరు చిన్న చిన్న సమస్యలకు భయపడి ఏదో అగత్యానికి పాల్పడవద్దు. ఇంకో విషయం ఏమిటంటే, మీరు ఒంటరిగా ఎక్కడికన్నా ప్రయాణాలకు కానీ బయలుదేరినప్పుడు మీతో ఒకరు ఇద్దరు లేడీస్ ఉన్నా కానీ మీకు సేఫ్టీగా ఎవరన్నా తీసుకెళ్ళాలి. ఆటోలలో కానీ బైకులపై కానీ ఇతర వాహనాలపైన కానీ సింగిల్గా ఉమెన్స్ ఉంటే అస్సలు వెళ్ళకూడదు. మీరు ఎవరినన్నా తోడు తీసుకొని వెళ్ళాలి, లేకుంటే మీ పేరెంట్స్ని కానీ మీ పిల్లల్ని కానీ వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, మీరు ఎవరైనా ప్రసాదాలు ఇస్తే స్వీట్లు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా మత్తు పానీయాలు కానీ ఇస్తే సింగిల్గా మీరు ఎవ్వరు తాగకూడదు. మీరు ఒకవేళ అట్లాంటివి తాగితే అపరిచిత వ్యక్తుల దగ్గర తాగితే అన్కాన్షియస్లో అయితే అవి తీసుకొని పోయి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేయడానికి ఆగత్యం ఉంటుంది. అట్లాంటి కేసెస్ మా దగ్గరకు కూడా వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజులలో ఆ చిన్నపిల్లల మీద చైల్డ్ మ్యారేజెస్ మీరు 19 సంవత్సరాలు అయిపోయిన తర్వాతనే పిల్లలకు మ్యారేజ్ చేయాలి. ఈవెన్ మగ పిల్లలకు 21 years, ఆడపిల్లలకు 19 years లోపైన పిల్లలకే మ్యారేజ్ చేయాలి. చైల్డ్ మ్యారేజెస్ అక్సెప్ట్ చేయకూడదు. ఇన్స్టాగ్రామ్లో లవ్లో అని చెప్పేసి చాలామంది ఇన్స్టాగ్రామ్లు మేడం చెప్పినట్టు ఫోన్లలో మెసేజ్లు పెట్టడము, వాళ్ళకు మోసపోవడము అలాంటివి జరుగుతూ ఉన్నాయి. మీ పిల్లలకు ఎట్టి పరిస్థితిలో కూడా ఫోన్ ఇంకో విషయం చాలా జాగ్రత్తగా వినాలి. మళ్ళా మీ బ్యాంక్ ఖాతాలలో సైబర్ క్రైమ్, మీ బ్యాంక్ ఖాతాలలో ఎవరికి కానీ మీరు బ్యాంక్ ఖాతా నంబర్స్ కానీ ఎవరికి చెప్పకూడదు. మీకు లోన్స్ ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. మీకు ఒకవేళ అలా జరిగితే మీ బ్యాంకులలో అకౌంట్ పోయితే 1930కు కాల్ చేస్తే ఇమీడియట్లీ 24 hours మీ మనీ మీకు రిటర్న్ వస్తుంది. మీకు లోన్స్ ఇస్తామని మిమ్మల్ని ఆశ పెట్టించి మీ ఖాతాలలో డబ్బులన్నీ సహా చేస్తున్నారు సైబర్ క్రైమ్స్. ఇంకో విషయం, మీకు ఎవరన్నా రాంగ్ మెసేజ్లు కానీ ఎవరన్నా ఫోన్లలో మీకు మెసేజ్ పంపి మిమ్మల్ని పిలవడము, మిమ్మల్ని ఎవరైనా అకాయతులు బెదిరించడము, మిమ్మల్ని ఏమైనా చేస్తే కనుక సీటీఎం ఉంది మా దగ్గర. ఇమీడియట్లీ లతమ్మకు సీటీఎం నంబర్స్ మళ్ళీ ఇక్కడ మేము ఆమెకు నంబర్స్ ఇస్తాము, ఆమె దగ్గర తీసుకోనండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా రాంగ్ కాల్స్ వస్తే మీకు వాళ్ళ నంబర్స్ ఇచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తారు సీటీఎం వాళ్ళు. మరి భరోసా సెంటరు, మళ్ళీ ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్ అన్నీ ప్రతి ఒక్క కేసెస్ మేము చేస్తూ ఉన్నాము. మీ మహిళలకు ఎలాంటి సమస్యలైనా మేము పరిష్కరిస్తాము. ఎవ్రీ కేసెస్ మేము డీల్ చేస్తాము. మీకు మేము ఉన్నామని భరోసా ఇస్తున్నాము. ఓకేనా? ఇక్కడ వేదికన ఇక్కడ సభం మేడం వాళ్ళ లతా మేడం గారికి, ఇక్కడ వెంకటరావు సార్, ఇక్కడ టీం వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటితో ముగిస్తున్నాను. మార్చి నెల విమల గారు, అలాగే డాక్టర్ ప్రతిమారాజు గారు, పుష్ప గారు ఎస్ఐ, నిర్మలా ఉదయ్, మరి జ్యోత్స్న గారు, లత సపని లత, మరి ఇక్కడ వచ్చిన మహిళలందరికీ ఈరోజు ఇక్కడ సుజాత, ఎందుకంటే ఈ నెల మన మహిళలకి నాకు చెల్లెలా 2 రోజుల నుంచి నిజంగా అనుకుంది, కానీ నాకు కొన్ని పనులున్నాయి, వస్తానా రానా అనేది మార్నింగ్ వరకు కూడా అనుకున్నా. కానీ ఈరోజు రాకుంటే ఇంతమంది మిమ్మల్ని నేను మిస్ అయ్యేదాన్ని. ఈ అదృష్టం నాకు దొరికింది. దీనివల్ల మిమ్మల్ని కలవడం, మీ అందరితో ఈరోజు నాకు అక్కడ ఏ ముఖ్యమైన పని ఉన్నా కూడా దానికంటే ఇక్కడ వచ్చిందే నాకు హ్యాపీగా ఉంది. అంటే అది సాయంత్రం ఉంది, చేరుకనో లేదని నాకు ఒక గంట అన్నట్టు అయింది అక్క అంది. సరే అని చెప్పి బయలుదేరడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను మీ అందరినీ అనవడం. ఇప్పటివరకు మనకు డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం మంచిగా పుష్టిగా ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాం. అంటే మహిళ
ఇంటి పనులు బయట పనులు అన్నీ సమానంగా చేసుకోవడం ఒక మహిళకే సాధ్యం. అది ఇప్పుడు మగవాళ్ళు అన్ని బయట పనులు చేసుకొస్తారు, వాళ్ళు ఇంట్లో బయట చేయమంటే వాళ్ళ పని కాదు. కానీ కాకపోతే మహిళకి ఇంట్లో చేసుకోగలుగుతాం, మనం బయట కూడా చేసుకోగలుగుతాం. కానీ ఇంకా అప్పటి రోజులలో బయటకు వెళ్ళేవారే కాదు. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి మనకు. ఇప్పుడు విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మరి ఉద్యోగ పరంగా కానీ అన్నిట్లలో కూడా మనమే మహిళలే ముందున్నారు. అంతకుముందు కంటే ఇప్పుడు చాలా అవకాశాలు వచ్చినాయి. 50% అని కొట్లాడుతున్నాం మనం. 50% మనకు అప్రూవల్ అయింది అని అంటాం సుప్రీంకోర్టు నుంచి. కానీ ఎప్పుడు అది మనకు 50% అప్పించుకోగలుగుతున్నాం, మళ్ళీ 50% అడుగుతున్నాం. అది వచ్చి కూడా ఆమె సంతకానికే మనకు వస్తుంది. ఎక్కడ కూడా స్టేజ్ మీద ఒక మాట మాట్లాడి తను స్వయంగా ఏదైనా వాళ్ళ బాగోగులు తెలుసుకొని ఊరిలో చేసే అవకాశం లేకుండా అవుతుంది. అన్ని భర్తనే ఇప్పటి వరకు కూడా, ఇంకా కొన్ని దగ్గర అది జరుగుతుంది. అది అయినప్పుడే మనకు వచ్చినట్టు. మనం స్వయంగా వెళ్ళి అన్ని తెలుసుకొని చేసినప్పుడే మనకు 50% వచ్చింది. అది వచ్చింది అనేది ఒక పేరుపై దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి మహిళ మాట్లాడగలగాలి, ముందుకు రావాలి, భర్తకు కూడా చెప్పుకునేటట్టు ఉండాలి. ఈ మద్యపానాన్ని ఇంతకుముందు మనకు డాక్టర్ గారు దానివల్లనే చాలామంది ఇళ్లలో ఇబ్బందులు జరిగి దానికి వాళ్ళు బానిసై మహిళలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఒంటరిగా మహిళ ఎంత కష్టపడుతుందో, ఎంత సఫర్ అవుతుందో అనేది నాకు ఆ బాధ తెలుసు. ఎందుకంటే నేను కూడా అలాంటిగా సఫర్ అయిన రోజులు ఉన్నాయి. ఉన్నా కూడా నేను ధైర్యంగా నిలబడ్డా. ఎవరో ఎన్ని మాటలన్నా కూడా ఎవరో వస్తారు ఎవరో చేస్తారు కాదు, మనమే చేసుకోవాలా. మనం చేసుకొని మనం ఇంకొకరికి చేసేటట్టు తయారు కావాలా అనేది మనం గోల్ పెట్టుకున్నప్పుడు మనకి ఏ బాధ వచ్చినా కూడా మనం మంచిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఈ మహిళల సందర్భంగా నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క మహిళకి ఎప్పుడైనా కూడా ఎదుటి మహిళ ఒక గొప్పగా మంచిగా ఉంది అని అంటే ఓర్వలేకపోతారు. మహిళకే ఓర్వలేకపోతుంది. ఆమె ఎదుగుతుంది అని అంటే తొక్కేయాలనే చూస్తారు. అలా నాకు ఎన్నో సమస్యలు వచ్చినాయి. నేను ఏదైనా చేస్తూ ఉన్నా కూడా దాన్ని నెగిటివ్గా చెప్పడం, నెగిటివ్గా అనడం, ఎన్నో రకాలుగా చేసినా కూడా అది మనం ఎవరు అన్నా కూడా మనము దానికి లొంగద్దు, కుంగద్దు, భయపడద్దు. దాన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడితే మనం చేసే ప్రయత్నానికి భగవంతుడు ఖచ్చితంగా మనకు సహకరిస్తాడు. ఆ వరకు మహిళ ముందుంది, మరి చంద్రమండలానికి వెళ్ళింది. అన్నీ చెప్పుకుంటున్నాము. మనం ఇంత ఉండగా ఎందుకు ఇంకా ఒంటరిగా ఉన్నాం అనేది ఫీల్ కావద్దు. ఇప్పుడు కూడా ఒంటరిగా ఉన్న వాళ్ళకే ధైర్యం ఎక్కువ ఉంటుంది. మనం ఇంకొకరికి ఆదర్శంగా నిలబడాలి. ఇప్పుడు మేము కౌన్సిలింగ్ ఇంతకుముందు మన లత చెప్పినట్టు ఎంతో కుటుంబాలను ఎస్పీ ఆఫీస్లో కౌన్సిలింగ్గా మేము అప్పుడు ఒక టీం ఉండే. పుష్ప కంటే ముందు రాజశ్రీ ఎస్ఐ నా ఫ్రెండ్, అది రోజు మేమంతా అప్పుడు ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక ఎస్ఐ, నేను అందరము అప్పుడు లతను కూడా మేము అందులో తీసుకోవడం జరిగింది. ఎస్పీ ఆఫీస్లో ఎన్నో కుటుంబాలకు మేము వాళ్ళకి సమస్యలు. సదార్ హోమ్కు మాకు చాలా దగ్గర సంబంధం. ఇప్పుడు తను కొత్తగా అంటే నేను ఉన్నప్పుడు వేరే మేడం ఉంటే చౌదరి సార్ అని ఆయన నడిపిస్తుండే ఎన్జిఓ, నా ఎన్జిఓ. అప్పుడు మేమంతా ఢిల్లీలో కొన్ని ప్రోగ్రామ్స్ తెచ్చుకొని ఈ కౌన్సిలింగ్ సెంటర్లు రన్ చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అప్పుడు సదారోకి ఎన్నో కేసులు మేము అక్కడ తీసుకుపోయి పెట్టి మేము ఎన్ని బాగోగులు చూసుకునేది. ఇప్పుడు తను ఎవరు వచ్చి చూసేవాళ్ళు. మేము ఉన్నప్పుడైతే ప్రతిసారి సదారోకు మాకు బాగా అటాచ్ ఉండేది. మేము వచ్చి చూసి వాళ్ళ నుంచి అక్కడ వదిలేయకపోతుంది. వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళకి ఏం కావాలి వెళ్ళి వాళ్ళు ఇచ్చింది కాక మేము కూడా వెళ్ళి ఇచ్చి వాళ్ళ సమస్య తీరే వరకు వెంబడి వాళ్ళను ఒక దారి చూపించేవాళ్ళం. మనం పిల్లలైతే వాళ్ళకి మంచి చదువు, పెళ్ళిళ్ళై విడిపోయిన వాళ్ళకైతే కలపడం, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు వాళ్ళ పిల్లలకు అప్పచెప్పడమో లేకుంటే వాళ్ళకి ఏదన్నా దారి చూపించేసి వాళ్ళు ఉండడానికి అవకాశం కల్పిస్తుంది. అట్లనే నేను ఒక ఇన్స్టిట్యూట్ నడిపించి వొకేషనల్ ట్రైనింగ్స్ అన్ని మహిళలు ఏంటి ఊరికే ఎవరు ఒక రోజు పెడతారు, ఎవరన్నా పెట్టి ఆ ఒక్కరోజు కడుపు నిడుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఎవరు వచ్చి పెడతారు, అట్లా ఎదురు చూడద్దు అని చెప్పేసి మేము ఆ టైలరింగ్ నేర్పించడము, బ్యూటిషియన్ నేర్పించడము, వాళ్ళకి అందుబాటు కుట్లు, అల్లికలు అలాంటివి నేర్పించేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉపాధి కూడా కల్పించి చాలా మందికి చేయగలిగినాం. ఇప్పటికి కూడా మేము హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయినా కూడా అక్కడ చేస్తున్నా, ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏదైనా ఉంటే ఇక్కడ వాళ్ళతో సంబంధం పెట్టుకొని వాళ్ళకి అప్పచెప్పి, అంటే మనము ఎవరైనా కూడా తోటి మనం అయ్యేవరకు చేస్తే ఆ మహిళకు మనం సహాయం చేయాలని చూడాలి. కానీ ఆ మహిళ కష్టపడుతుంది, ఇదైతుంది అని అంటే మనం ఆమె మీద ఏది వేయొద్దు, నిందలు వేయడం,
వాళ్ళకు రకరకాలుగా మాట్లాడి వాళ్ళు కుంగిపోయేటట్టు చేయడం, అది చాలా పాపం కట్టుకున్న వాళ్ళమే. అది అర్థం కాదు. ఈ రోజు మనం గడుస్తుంది, ఈ రోజు మనం గొప్పగా ఉన్నాము, వాళ్ళు ఇదైపోతుంది. ఆ అమ్మాయిలకు ఆదర్శంగా నిలబడి వాళ్ళకంటూ ఒక లైఫ్ని ఇవ్వాలి. వీళ్ళకంటూ ఏ రంగాల్లో పనిచేస్తారు, ఏ రంగాల్లో అయితే వీళ్ళను వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పేసి అటువంటిని మరి ఆ ప్రోత్సాహాన్ని చూపెట్టడం అనేది అక్క నిర్మలా హృదయ గారు అనేక సంవత్సరాలుగా మరి తను కృషి చేస్తూ ఉన్నారు. ఈ సభకు పిలవగానే అక్క కూడా నేను కూడా ఖచ్చితంగా వస్తా, ఈ అక్కలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఖచ్చితంగా నా వంతు కృషిని కూడా నేను మాట్లాడగలుగుతా అని చెప్పేసి అక్క రావడం అని జరిగింది. మరి అక్క రావడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు నిర్మలా హృదయ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి డయాస్ మీద ఉన్నటువంటి గౌరవ సభ్యులందరికీ, సపోర్టర్స్గా వచ్చినటువంటి ముఖ్యంగా చెల్లె సబ్బనిలత, దండి వెంకట్ గారు, ఈ విధంగా అందరూ కూడా ఈ సభకి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత మందిని ఇతను తీసుకురాగలిగిందంటే రియల్లీ ఐ అప్రిషియేట్ లత. మీరందరూ కూడా ఇక్కడికి రావడం, చాలా చక్కటి విషయాలు మీకు అమ్మలు చెప్పారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, మరి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి, మరి కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇలా చాలా మంది చక్కటి విషయాలు మీకు చెప్పారు. నేను ఇంకా ఏమి లేవు నాకు చెప్పడానికి, కానీ నాకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. నేను కూడా టీచర్స్ ట్రైనింగ్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేసిన తర్వాత ఎవరైతే పిల్లలు ఇంటి దగ్గరే ఉండిపోయి భిక్షగాలుగా ఉన్నటువంటి పిల్లలందరినీ తీసుకొచ్చి స్కూళ్ళలో వేశారు. ఈరోజు అందరూ ఒక ప్రయోజకులుగా ఉన్నారు. మరి చదువు అనేది ముఖ్యం. మరి సావిత్రిబాయి పూలే గారి 128వ వర్ధంతి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే చదువు ముఖ్యం. చదువు లేకుండా ఈ లోకంలో మనం ఏమీ కూడా చేయలేము. తన భర్త ఆమెకు చదువు నేర్పించి, తన 9వ ఏటనే ఆమెకు పెళ్ళయింది. 9వ ఏట పెళ్ళైపోయింది, ఆమెకు ఏం చదువు లేదు, కానీ భర్త ఆమెకు చదువు నేర్పించి ఒక టీచర్గా ఆమె తయారు చేసిన తర్వాత ఆమె 1847లో ఒక స్కూల్ స్టార్ట్ చేసింది శూద్రకుల విద్యార్థులకు. ఆ విధంగా స్టార్ట్ చేసినటువంటి ఆవిడ మనకు ఈరోజు 128వ వర్ధంతి సందర్భంగా మనం అందరం ఆమెను జ్ఞాపకం చేసుకుంటామంటే ఆమె ఎంత గొప్ప వ్యక్తో మనం అందరం కూడా గ్రహించాలి. కాబట్టి మన పరిధిలో మనం కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాలంటే. మరి స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నది కరెక్టే, అది 100% కరెక్ట్. తర్వాత స్త్రీలు ఏం చేస్తున్నారు, ఇంతకుముందు ఒక 20-30 సంవత్సరాల కింద ఉన్నటువంటి స్త్రీలకి ఇప్పటి స్త్రీలకి చాలా తేడా ఉంది. కష్టపడి పనిచేసే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్, ప్రతి పిల్లలు, ఆడపిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా సెల్ ఫోన్లోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఎంత దరిద్రమైనటువంటి రీల్స్ వస్తున్నాయంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దయచేసి ఆ దరిద్రపు రీల్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా అసహ్యమైనటువంటివి ఉన్నాయి. ఇవన్నీ చూసి పిల్లలు పాడైపోతున్నారు. ఈ పాడైపోయిన స్థితిలో మనం వాళ్ళు బాగు చేయడం చాలా కష్టం. ఆత్మహత్యలు చేసుకోవడం, తర్వాత డ్రగ్స్కి అందరూ, అంటే మన రూరల్ ప్రాంతంలో అట్లా, గ్రామీణ ప్రాంతంలో అట్లా లేదు, కానీ చాలామంది ఆడపిల్లలు, మగపిల్లలు తమ జీవితాలన్నీ నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే వాళ్ళని కాపాడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో మనం వాళ్ళని చూడాలి. అతి గారాబం కూడా మంచిది కాదు. వాళ్ళ యొక్క పరిస్థితి. నేను కస్తూర్బా స్కూల్లో పనిచేసినప్పుడు కస్తూర్బాకి నేను అధికారిగా ఉండి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఎవరితో ప్రెగ్నెంట్ అయింది తెలుసా? వాళ్ళ అమ్మ వదిలిపెట్టి ఇంకొక అతనితో ఉంటే అతనితో ప్రెగ్నెంట్ అయింది. అలాంటి అక్రమ సంబంధాల వల్ల ఆడపిల్లల జీవితాలు చాలా నాశనం అయిపోతున్నాయి. ఇటువంటి వాడిని పిలిచి బోల్డ్ పెట్టి వాడి చెంప వాయించేసినాడు. పోలీసు పట్టిస్తా అని చెప్పిన, పోలీసు పట్టిస్తే మళ్ళీ మీడియాలో వస్తుంది, తర్వాత ఆ పిల్ల జీవితం నాశనం అవుతుంది. నేను ఏం చేయలేదు, వాడి చెంప పగలగొట్టిన. అప్పటి నుంచి కస్తూర్బా స్కూల్స్కి ఎవ్వరు కూడా మగవాళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళదు. ఓన్లీ అమ్మలు మాత్రమే రావాలి, మగవాళ్ళు ఎవరు కూడా మనం రావద్దు. ఈ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. మేనమామలు, చిన్నాన్న పిల్లలు, పెద్దనాన్న పిల్లలు
ఆడపిల్లలు చాలా చక్కగా జాగ్రత్తగా ఉండాలంటే మనం ఎంత శ్రద్ధ తీసుకున్నా చేసే చాలా జరుగుతుంది. ఈరోజు ఈ ఇన్ని సమస్యలు ఏర్పడుతున్నది కారణం మన లోపల శ్రద్ధ లేకపోవడం. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నా, ఆడపిల్లకి నిజంగా రక్షణ లేదు. మనం ఎంత అనుకున్నా కూడా అది చాలా కష్టంగానే ఉంది ఈ రోజుల్లో. ఈ సోషల్ మీడియాలో ఈ వచ్చినటువంటి ఈ యొక్క యూట్యూబ్ వల్ల చాలా మంది పిల్లలు పాడైపోతున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఎంతసేపు మనం ఏమనుకుంటాం, మనకి ఇల్లు కావాలి, మనకి రేషన్ కార్డు రావాలి, మనకి ఇది రావాలి, అది రావాలి అన్నీ అనుకుంటాం. అవన్నీ అవసరమే మనకి. కానీ మన వచ్చే జనరేషన్లో ఎట్లా ఉంటున్నారు, రాబోయే కాలంలో 30% మంది మాత్రమే ఉంటున్నట యవనస్తులు. అందరూ ఈ డ్రగ్స్తో వాటితో వీటితో చనిపోతారు. కాబట్టి ఆడపిల్లల్ని మగపిల్లల్ని కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులుగా మనకుంది. మనం ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు అదంతా మనం ఇంట్లోనే మనం సరిదిద్దుకుంటే ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ పోవాల్సిన అవసరం లేదు. ఈరోజు పెళ్ళి, వచ్చే నెల డైవర్స్, ఇది పరిస్థితి. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి పెళ్లి చేసినటువంటి పిల్లలు, ఆడపిల్లలు ఒక అనామకుడు చేతిలో పెట్టిన తర్వాత వాడు డైవర్స్ ఇస్తే ఆమె జీవితం ఒంటరి మహిళ. ఒంటరి మహిళ అంటే నేను ఒకటే అనుకుంటున్నాను, మనం పుట్టినంగా ఒంటరిగానే పోయేది ఒంటరిగానే. ఎందుకు ఒంటరి మహిళ అని సఫలత ఒంటరి మహిళ కాదు, వీఆర్ వెరీ స్ట్రాంగ్. మనకున్నటువంటి తను అన్నారు ఫైర్ అన్నారు, మనం చాలా స్ట్రాంగ్. మనం లేకపోతే అసలు భగవాన్, మనం లేకపోతే ఇల్లు ఎట్లా ఉంటుంది, ఒక్కసారి మనం లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి. కాబట్టి ఒంటరి మహిళ కాదు. సావిత్రిబాయి పూలే తన భర్త చనిపోయిన తర్వాత ఆయన చితికి ఆమెనే మంట పెట్టింది. అదొక ఆదర్శం ఆమెది. తర్వాత ఆమె ఒంటరిగా తన జీవితాన్ని సాగించింది. మహిళా మండలి పెట్టింది ఆమె. తర్వాత ప్లేగ్ వచ్చినప్పుడు, ప్లేగ్ అనే ఒక జబ్బు వస్తే ఆ జబ్బు సందర్భంగా ఆమె ఒక క్యాంపు పెట్టి ఆ ప్లేగ్ ఆమె వచ్చి ఆమె ప్లేగ్లోనే 9లో అప్పుడు అమెరికా అనే దేశంలో ఒక 15,000 మంది స్త్రీలందరూ, అప్పటికి ఓటు హక్కు లేదు, వాళ్ళకి కనీసం చేసిన పనికి తగిన ఫలితం లేదు. మనం కూడా మొన్నటిదాకా చూసినాం గ్రామాలల్లో. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ కిందట ఊర్లలో మగవాళ్ళకి 500 ఇస్తే ఆడవాళ్ళకి 250 ఇచ్చేవాళ్ళు. అంటే సగం కూలి. అంటే ఆడవాళ్ళు బలహీనులు అని చెప్పేసి వాళ్ళకి సగం కూలి ఇచ్చేది. రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇద్దరు స్త్రీ పురుషులు సమానమే, వాళ్ళిద్దరికి కూలి కానీ వేతనం కానీ సమానం ఇవ్వాలని. అయితే ఇవాళ మనం శ్రామిక మహిళలు అన్నాం. ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయంగా జరిగేటువంటిది, ఆ రోజు జరిగింది ఏంటి అంటే శ్రామిక మహిళలు వాళ్ళు పనిచేస్తున్న ప్రదేశంలో ఇంటి దగ్గర భర్తలు, కుటుంబం, మగపెత్తనం ఉంటుంది. వాళ్ళు ఉద్యోగం చేసే ప్రాంతంలో కూడా వాళ్ళ పై ఆఫీసర్లు కానీ లేదా సహచర ఉద్యోగులు కానీ వాళ్ళ అనేక రకాల వేధింపులు ఉంటాయి. ఆ వేధింపులు ఇందాక మేడం డాక్టర్ గారు చెప్పారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మన సోదరి మనులు చెప్పారు. అంటే ఒకటే విషయం చెప్తాను, వాస్తవానికి నాకు చాలా మేడం మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కరోనా సమయంలో అసలు ఒక డాక్టర్, నాకు తెలిసి దాదాపు ఒక 30-35 సంవత్సరాలుగా చూస్తున్నా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో. అంటే ఎవరైనా పురుష డాక్టర్లు చాలామంది ఉన్నారు, సూపరింటెండెంట్లు. ఎవరు కూడా ఒక ఫోన్ చేస్తేనో ఒక సమాచారం అడిగితేనో ఇవ్వలేదు. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు, రోజు మేము వాకింగ్ చేస్తుంటాం. కానీ నేనేమనుకునేదంటే, డాక్టర్ ప్రతిమరాజు గారు నేను మెసేజ్ పెడితేనే, ఒకవేళ నేను లీడర్ని కాబట్టి నాకు మాత్రమే సమాధానం ఇస్తారేమో అని చెప్పేసి నేను అనుకున్నాను కొంతకాలం. కానీ ఈ డాక్టర్ గారు ఏంటంటే కరోనా సమయంలో కానీ ఏ సమయంలో కానీ ఏ అర్ధరాత్రి కానీ ఒక హాస్పిటల్కు డాక్టర్ వస్తే, ఒక పేషెంట్ వస్తే ఎవరైనా కానీ ఆ మేడం ఫోన్ నెంబర్కు మెసేజ్ పెడితే వాళ్ళందరికీ ఆ పేషెంట్ ఎట్లా ఉంటాడు, ఆయన పొజిషన్ ఏంటి అని చెప్పేసి ఆ ఫోటో పెట్టి అందరికీ ఆ మేడం అంత యాక్టివ్గా పనిచేసేటువంటి ఆమెని ఒక చిన్న సమస్య, ఒక దుర్మార్గులు ఇలా నిన్న అదే రిపోర్టర్ నాతో కలిసి ఏమంటాడంటే, నిజంగా అన్న పొరపాటు చేశాం కానీ ఆమె చాలా తెలివిగల, చాలా ఇంటెలిజెన్స్, చాలా మేధస్సు, మేము తప్పు చేశామని చెప్పారు. అంటే ఆమెని సూపరింటెండెంట్గా తొలగించి
వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక సమర్థురాలైనటువంటి ఒక మహిళ, తనకు కూడా కుటుంబం ఉంది, తనకు కూడా ఫ్యామిలీ ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నంటే సావిత్రిబాయి కానీ ఈ మహిళలు కానీ ఒకరిని నాకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి ప్రతి సందర్భంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. మేడం కానీ మన సుజాత మేడం కానీ వీళ్ళందరూ తెలుసు. అయితే ఇవాళ మీ అందరికి కూడా సమస్య ఒకటే సమస్య. ఇవాళ మనకు చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పేవాడు, అంటే ఆయన రాసిన పాత రోజుల్లో మనం చరిత్రను తెలుసుకోకపోతే కొత్త చరిత్ర సృష్టించలేమని. ఇవాళ అమ్మని సావిత్రిబాయి అమ్మ వచ్చే నాటికి ఈ దేశంలో స్త్రీలు చదువుకోలేదు. అందుకే మహాత్మా జ్యోతిబా ఫులే అంటే ఎక్కడైనా పురుషులందరూ అట్లా ఉండరు కాబట్టి ఏంటంటే ఆయనని మన బోధన్ పక్క సరిహద్దు గ్రామం అయినటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి సావిత్రిబాయి అమ్మని బాయి అంటేనేమో మరాఠీలో మహిళ అని అర్థం. అందుకని మేము ఏం రాసామంటే సావిత్రి పూలే అమ్మను పెద్దమ్మలందరికీ తెలుసు. చిన్నప్పుడు పెళ్ళిలేంటి ఆమెని 9 సంవత్సరాల పెళ్లి చేసుకుంటే ఆయన ఆమెని యుక్త వయసు వచ్చేదాకా ఆమెకు చదువు చెప్పి దాదాపు 1848లో ఆమెతోని ఒక స్కూల్ పెట్టించి వాళ్ళ ఊర్లో ఆ రోజు కులం ఇప్పటికీ ఉన్నప్పటికీ అది ఇంకా చాలా ఎక్కువ కులం, అంటే దళితులని ఈ ఊర్లోకి రానియలేనటువంటి పరిస్థితి. వాళ్ళ బావినిచ్చి ఆ బావిలోకి నీళ్లు తోడిపించి హాస్టల్స్ పెట్టి వాళ్ళిద్దరు కూడా పిల్లలు పుడితే మాకెక్కడ మా పిల్లల మీద స్వార్థంతో మేము సమాజానికి సేవ చేయడం దూరం అయిపోతామేమో అని వాళ్ళు పిల్లలు కనకుండా కుటుంబ నియంత్రణ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక బ్రాహ్మణ స్త్రీ, ఆ రోజు స్త్రీలు కూడా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అయితే ఏదో యాక్సిడెంట్లో భర్త చనిపోతే ఆమెకు తెల్లబట్ట కట్టి గుండు ఒరిగించి ఇంట్లో ఉంచి ఎవరు బయట మొగలు చూడొద్దు అని చెప్పేసి ఉంటే ఎవడు దుర్మార్గుడు ఆమెని మరి ఖరాబ్ చేస్తే ఆమె గర్భిణి అవుతుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్నదమ్ములు కుటుంబ సభ్యులు ఎలగొట్టేసి ఒక బ్రాహ్మణ స్త్రీ చెట్టు కింద వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎవరు చెప్తారు అమ్మ ఇట్లా అంటే సావిత్రిబాయి తీసుకొచ్చి ఆ తల్లిని మరి ఆమెకు పురిటి నొప్పులు వస్తే ఆమెకు ఒక ప్రసవం చేసిన తర్వాత ఆమెకు కొడుకు పుడితే ఆ కొడుకు పేరు డాక్టర్ యశ్వంతరావు. ఆయన డాక్టర్ చదివించి యశ్వంతరావు ఇప్పుడు అక్క చెప్పింది ఆమెకు ప్లేగు వ్యాధి వచ్చింది. ఇద్దరు తల్లి కొడుకు ఒక 100 సంవత్సరాల కింద మనకి గత్తర వచ్చిందని చెప్తుంటారు. ఇద్దరు తల్లి కొడుకు కూడా ఆ ప్లేగు వ్యాధిలో చనిపోయిండు. అంటే అంత గొప్ప వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఆ చదువుల తల్లి చదువు వచ్చింది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో హాస్టల్స్ పెట్టాలి, ఈ పిల్లలకి 10వ తరగతి వరకు నిర్బంధ విద్య పెట్టాలి, అందరూ చదువుకోవాలని చెప్పి చదివితేనే. అందుకే ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారు, నేను నా భర్త చనిపోయిన తర్వాత ఈ సమాజం నన్ను చాలా చిన్న చూపు చూసింది, కానీ డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం మూలంగానే నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని అయినా అని చెప్పింది. ప్రధానమంత్రి అంటే ఈ ప్రపంచంలో ఒక ఉక్కు మహిళగా ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి అందరికంటే ఎవరైతే మొగోళ్ళు ఉన్నారో ప్రధానమంత్రులు అంతకంటే శక్తివంతమైనటువంటి మహిళగా ఈ భారతదేశాన్ని పరిపాలించింది. అంటే ఇవాళ మనము ఈ శ్రామిక మహిళలు ఇవాళ శ్రమ చేసే వాళ్ళంటే డాక్టర్ కూడా శ్రమనే. కొంతమంది శారీరకంగా శ్రమ చేస్తాము, కొంతమంది మానసిక శ్రమ. ఇవాళ డాక్టర్లు చదవాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? మరి గ్రామ స్థాయి నుంచి 10th ఇంటర్, ఆ తర్వాత డాక్టరు, మరి తర్వాత ఇంకా ఎంబీబీఎస్ అయిన తర్వాత మళ్ళీ పీజీ చదవాలి. ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత కూడా వాళ్ళు ఉద్యోగం చేసే దగ్గర కూడా చాలా కష్టం. అది ఇంజనీరింగ్ అయినా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైనా. అయితే ఇవాళ మహిళలకి మరి మనం సమాజంలో అందరూ ఇందాక సిస్టర్ చెప్పారు, మన సదరన్ సూపరింటెండెంట్ గారు వాళ్ళ కొడుకులు మా ఇంట్లో కూడా నా కొడుకు నా బిడ్డ ఉంటుంది, ఇద్దరు పోటీ ఉంటుంది. నా బిడ్డకి ఏమైనా పని చెప్తే ఏమంటారు తెలుసా, వాడు ఉన్నాడు కదా వాడికి చెప్పు అంటారు. వాడు భాషలు తోముతేనే నేను తోముతా, లేకుంటే వాడు ఒక పని చేయాలి నేను ఒక పని చేయాలి. నేనెందుకు చెప్పాలా, నువ్వు కూడా ఈక్వాలిటీ గురించి మాట్లాడతావు కదా డాడీ, నాకెందుకు పని చెప్తున్నా అంటే నిజం. అంటే మేము ఎంత మాట్లాడినా నాలో ఎక్కడో ఒక దగ్గర పురుష ఆధిపత్యం అనేది బయటపడుతుంటుంది. అప్పుడు నా బిడ్డ నాకు ప్రశ్నిస్తుంది. అట్లాగే మనం కూడా ఇంట్లో మన పిల్లలకి కొడుకులకి ఇట్లాగా సిస్టర్ చెప్పినట్టు మనం బయట ఉండేటువంటి కాలేజీలోకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు చదువుకుంటున్నప్పుడు కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ వేరే స్త్రీలతో ఎట్లా ఉండాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళని ఎట్లా గౌరవించాలి, ఇతరులను మనం మాట్లాడుతున్నప్పుడు మన ఇంట్లో చెల్లెను అక్కను మన తల్లి మన కూతురుతో మన దృష్టిలోకి వచ్చే విధంగా మన మానసిక మరి ఆలోచనలను కనుక మనం పిల్లలకి పెంపొందించగలిగితే వాడు ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని వచ్చినా ఇప్పుడు ఇలా కుగ్రామం అయిపోయింది. ఇవాళ స్త్రీ యొక్క అంగాంగాన్ని వస్తువుగా మార్చి వ్యాపారంగా మార్చి సినిమాలు చూస్తాం. మగోడికేమో ఫుల్ సెట్ ప్యాంట్ వేస్తారు,
అమ్మాయికి అయితేనేమో వాడు సినిమాలో లేచి డ్యాన్సులు చేపిస్తారు. ఏంటి అంటే మనం మానసికంగా ఒకసారి ఆలోచిస్తే స్త్రీ పురుషుల్లో తేడా ఏముంటుంది? ఒక సందర్భాన్ని తప్ప. కాబట్టి ఇవాళ ఇట్లాంటి సమాజంలో కూడా మహిళలు స్ట్రాంగ్ అయినప్పుడు, మన ఆడపిల్లలన్నీ స్ట్రాంగ్గా తయారు చేసినప్పుడు, మనం ఇవాళ ఏదైతే ఒక 10 సంవత్సరాల కిందట వాళ్ళు ఏదైతే 1909లో అమెరికా దేశంలో ఏదైతే వచ్చిందో అది వల్ల మనం 1977లో ప్రపంచంలో మొత్తం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిందో, ఇవాళ మనం భారతదేశంలో కూడా ఏమంటున్నాం అంటే ఇవాళ ముందు జరుపుతున్నాం. కాబట్టి 10వ తారీఖు నాడు మరి సావిత్రమ్మ బాయి జయంతి, సావిత్రమ్మ పులి జయంతి, కాంగ్రెస్ వర్ధంతి, ఆమె చనిపోయిన రోజు. ఆమె పుట్టినరోజేమో జనవరి 3వ తారీఖు నాడు. అందుకే ఈ దేశంలో మొట్టమొదటి స్త్రీ యొక్క మన టీచర్ ఎవరి గురించి జరపాలా? భార్యని కొట్టిన వాడు తాగుబోతుగాని పేరు మీద టీచర్స్ డే జరుపుతారు. కానీ వాస్తవానికి ఎవరి పేరు మీద జరపాలా? సావిత్రమ్మ జయంతిని ఈ దేశంలో, భారతదేశంలో టీచర్స్ డేగా జరపాలి. తర్వాత ఇవాళ శ్రామిక మహిళల దినోత్సవాన్ని అంతర్జాతీయంగా జరపని ప్రపంచమంతా వేరే దేశాల్లో, కానీ భారతదేశంలో కూడా బహుజన అంటే కూడా కొంతమంది ఏమనుకుంటారు అదేదో ఎస్సీలకు సంబంధించి అనుకుంటారు. కాదు, బహుజన అంటే ఎక్కువ జనాలు అని అర్థం. ఇది మనం చెప్పింది కాదు, ఎప్పుడో క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు కనుగొన్న పదం అది. బహుజన సుఖాయ బహుజన హితాయ అంటే ఎక్కువ జనాలు ఉన్న బహుజన అంటే దాని యొక్క ఎక్కువ మహిళలు ఉన్నటువంటి, అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అగ్రకులాల్లో ఉన్న కష్టం చేసే మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కలిసినటువంటి శ్రమ చేసే మహిళలు, మానసికంగా శ్రమ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా శ్రామికులే. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో అంటే నేను మా లత మేమిద్దరం కూడా జీవితాన్ని ఎంతో కొంత వరకు మనం పాల్గొంటే ఈ సమాజం ఏ ఒక్కరితోనో సమాజం మారలేదు. ఇది ప్రపంచంలో అనేక మంది మేధావులు మనం ఇట్లా కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంటే, కాబట్టి ఈ వారి యొక్క త్యాగాలని కొనసాగింపుగానే మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభ అధ్యక్షుల వారికి, అట్లాగే మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన లతా గారికి, అందరికీ, అందరూ వచ్చిన సోదర మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవము అని ఒకరోజే కాకుండా సంబరపడిపోకుండా మనము అందరము మహిళలము, ఇంట్లో ఒక మహిళ ఎంత శక్తిగా ఉంటుందో అందరికీ మనకు తెలుసు. మనకు అందరికీ విద్య అనేది చాలా అవసరం. ఈరోజు సావిత్రిబాయి ఫులే తనని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు మాట్లాడుతున్నాము. ఆ రోజుల్లోనే ఆమె ఉపాధ్యాయుడిగా జీవితం ఆరంభించింది. ఈ రోజు కూడా మనకు ప్రతి ఒక్క మహిళ పైలట్గా, కండక్టర్గా, డాక్టర్గా మన దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ కానీ, ఆ రోజుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి కానీ వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్క మహిళ తన విద్యను చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ మన ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, ఇంట్లో గృహింస నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి మనకు సుపరిచితమే. కానీ అందరము మన ఒక తోటి మహిళలకు కష్టాల్లో ఉంటే ఒంటరి మహిళ అని అనొద్దు. నిర్మల గారు చెప్పారు, మనం తోటి మహిళలకు మనం సపోర్ట్గా ఉండి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం చాలా సపోర్ట్గా ఉండి వాళ్ళకు ఓదార్పుగా వచ్చి మన చేతనైన సహాయం చేస్తే ఆమె ఒంటరి మహిళ ఎప్పటికీ కాదు. మన ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా అందరూ చెడ్డవాళ్ళేం కాదు, కొందరు ఉన్నారు. కానీ వేరే సోదరులు కూడా మనకు సహాయం చేయాలి. మన ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా ఆడవాళ్లను ప్రతి ఉన్నత రంగాలలో మనకు సహాయపడి ప్రోత్సహించాలి. ముఖ్యంగా పద్మరాజు మేడం చెప్పినట్టు ఆడవాళ్ళు ఇంట్లో తల్లి ఆరోగ్యంగా ఉంటానే, ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటానే కుటుంబము ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మన ఆడవాళ్ళు కూడా అందరూ తిన్నాక మనం తిందాము, అందరికీ తిన్నాక మిగిలిందే తిందామని కాదు, అందరికీ పెట్టాలి. మన ఆరోగ్యం గురించి కూడా మంచి ఆహారం తీసుకోవాలి. మనకి ఏమన్నా జబ్బులున్నా లేకున్నా, మనకేమన్నా అపోహలున్నా మేడం గారు చెప్పినట్టు ఈరోజు ఆరోగ్యానికి మనకు చాలా వసతులు ఏర్పడ్డాయి. వెంకట్ గారు చెప్పినట్టు ముఖ్యంగా పద్మరాజు మేడంను నిజంగా పొగడాల్సిందే. ఎందుకంటే నేను కూడా వైద్య రంగంలో నేను జాబ్ చేసి రిటైర్ అయ్యాను. అదే హాస్పిటల్లో నిజంగా కూడా మాకు అన్ని వసతులు ఉన్నా కూడా అంత ధైర్యంగా మేము కూడా వెళ్ళే వాళ్ళం కాదు. ఈ రోజుల్లో ప్రతి సగటు మహిళ కూడా ఏదైనా జబ్బులున్నా, ఏదైనా మాకు ఇది ఉంది అంటే పద్మరాజు మేడం నిజంగా తన దగ్గరికి ఎవరిని పంపించినా కూడా తను చాలా సహాయపడి అందరికీ వైద్యం అందేలా చూశారు.
నిజంగా కూడా అది కానీ ప్రతారాజ్ మేడం వచ్చినాక నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను. ఆ వసతి అనేది ప్రతారాజ్ మేడం వచ్చినాకనే మాకు కనిపించింది. కాబట్టి మీరందరూ కూడా మేడం 24 గంటలు మనకు అందుబాటులో రోజు సర్వైకల్ క్యాన్సరే కానీ బ్రెస్ట్ క్యాన్సరే కానీ ఏవి అనుమానాలు ఉన్నా పోయి మీరు మేడంని కలవచ్చు. ప్రతి ఒక్కరు కూడా పోయి సిగ్గుపడకుండా మీరు పరీక్షలు చేయించుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండండి. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు కానీ పిల్లలకు కానీ జాగ్రత్తలు చెప్పండి. సెల్లులకు అందరూ దూరంగా ఉండి కనీసం వాళ్ళకు అంటే మనము వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ అందరికీ ప్రోత్సహించండి. అందరు ఆరోగ్యంగా ఉందాము, అందరు సంతోషంగా ఉందాం. ఒకరికొకరు అక్క చెల్లెల్లాగా మనం ఒకరికొకరు సపోర్ట్గా ఉండి అందరం కలిసిమెలిసి ఉంటాము. ఈ అవకాశం ఇచ్చిన సభని గారికి వెంకట్ గారికి నా నమస్కారం. ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ మనం చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది. ఎందుకంటే పెదవులతో స్పందించే వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో, హృదయంతో స్పందించే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. వాళ్ళు మన ప్రత్యక్ష దేవతలు చూసినందుకు మనకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇదంతా ఒంటరి మహిళలు కాదు, ఇన్ని కుటుంబాలు మీ వెనకాల ఉన్నాయి. కాబట్టి ఒంటరి మహిళలనే పేరు కూడా తీసేద్దామనే ఆలోచన నాకు ఇప్పుడు కలిగింది వీళ్ళందరూ వచ్చిన తర్వాత. కాబట్టి